తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో పీఎం మోడీ పర్యటిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్లో ఆయన మీటింగ్ పెట్టారు. ఆయన ఏం చెప్పారంటే కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ గప్చుప్, కేసీఆర్ని కాపాడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు? నిజమేనా? ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇది దాదాపుగా 1,00,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల ప్రాజెక్ట్ అని అంటున్నారు. 1,00,000 కోట్ల అప్ టు 1,00,000, కొందరేమో 1,40,000 కోట్లు అంటున్నారు, కొందరు 1,00,000 కోట్ల వరకు. ఒక దేశంలో 1,00,000 నుంచి 1,40,000 కోట్ల ప్రాజెక్టును ఇది 3 పార్టీలు కూడా రాజకీయంగా దీన్ని వాడుకోవద్దు. నేను ఒక విశ్లేషణగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బాగోగులుగా ఇది కేవలం రాజకీయంగా చూడొద్దు, లేకపోతే దీన్ని ఎన్నికల ఒక అస్త్రంగా చూడొద్దు. ఇప్పుడు బీజేపీకి నేషనల్ సేఫ్టీ డ్యామ్స్ అథారిటీ వాళ్ళ చేతులు ఉంటుంది, అనేకమైన ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దేశ సంపద దీనిలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రతి అధికారం ఉన్నది, దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. వాళ్ళు సరిగ్గా చేయలేదన్నది ఇప్పటికి కూడా చాలామంది యొక్క ఆరోపణ. అది బీజేపీని ప్రధానంగా వస్తున్న ఆరోపణ. రెండో వైపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కూడా ఇప్పుడు జనాలలో ఒక మాట ఉంటుంది, నేను కూడా కొంతమేర ఒప్పుకున్నాను. కాంగ్రెస్ కూడా ఎంత మేరకు త్వరగతిగా తన వేగంగా దీన్ని చేసేది ఉండే ఆ లెవెల్లో చేయలేకపోతున్నది. దానికి ఏం కారణాలు ఉన్నాయో తెలుస్తలేదు, ఇంకా వేగం పెంచేది ఉన్నది అనేది కూడా కొందరి యొక్క అభిప్రాయం. ఇక మూడో వైపు బీఆర్ఎస్ వాళ్ళు ఇది కంప్లీట్గా వాళ్ళ యొక్క నిర్మాణంతో వాళ్ళ పరిపాలన జరిగింది కాబట్టి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఇప్పటి వరకు కూడా చాలామంది చెప్పేది అంటే మొన్ననే ఆయన మన సెంట్రల్ వాటర్ కమిషన్ శ్రీరామ్ ఎదురు వచ్చి చెప్పడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరూ కూడా ఇప్పటి వరకు కూడా మేము మా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వస్తే మేము 23 అంశాలు ఏదో అడిగితే మాకు 6-7 ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా మాకు సరైన సమాచారం పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందా లేదా మాకు తెలియదు అని ఆయన చెప్పారు. అంటే ఇప్పటికి కూడా అసలు కాళేశ్వరం ఏ విధంగా కట్టిండ్రు, దాని అసలు ఇది ప్లాన్ కానీ నిర్మాణం కానీ నమూనా కానీ ఈ ఏదైతే కట్టిన పద్ధతులు కానీ ఇంతవరకు కూడా సరి అయిన సమాచారం దొరకడం లేదనేది ఒకటి. కాబట్టి మేము ఊరుకునేది ఏంటంటే ఇది మోడీ గారు అనడం కాదు, రేవంత్ రెడ్డి గారు అనడం కాదు, లేకపోతే కేసీఆర్ ఏదో ఒక పిల్లర్ కాదు కడితే ఏమవుతుంది, పన్ను ఊగిపోతే ఇంకొక పన్ను, ఇవన్నీ కూడా తప్పుడు మాటలు. ఇవాళ వీళ్ళన్నీ కూడా ఈ 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కూడా ప్రజలకు జవాబుదారీ, ప్రజలకు చెప్పాలి. ప్రజల సొమ్ము ఇదంతా, అది బీజేపీ మోడీ సొమ్ము కాదు, లేకపోతే కేసీఆర్ టేబుల్ నుంచి డబ్బు పెట్టింది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డికి సొంతం కాదు అది. కాబట్టి వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము అందరం కోరుకునేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అనుమానాలకు తాగుకాకుండా సమగ్రమైన విచారణ జరిపించాలి. ఆ సమగ్రమైన విచారణ కూడా అటు సెంట్రల్ అథారిటీ ఎవరైతే కన్సర్న్ అదేదే బాడీస్ ఉంటాయో అవి ఆ సంస్థలు ఉంటాయో వాటితోని అవసరమైతే జాతీయ అంతర్జాతీయ నిష్ణాతులు నిపుణులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ చేసి కమిటీ వేసి సాధ్యమైతే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా వేసి అది ఎటువంటి రాజకీయాలకు తావేయకుండా జరిగిన నష్టం ఇది. నిజంగానే కేసీఆర్ అన్నట్టు ఒకటి పిల్లర్ కూలుతుందా, లేదా మిగతా వాళ్ళు అన్నట్టు అసలు డ్యామే పని రాకుండా పోతుంది, ఇదంతా ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఇక్కడ సూర్యుల గురించి మాట్లాడడం కాదు, పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు. సమగ్రమైన అధ్యయనం అక్కడ ప్రాజెక్ట్ దగ్గరికి పోయి చేస్తే తప్ప అది తెలియదు. కాబట్టి అది చేసేదాకా ఈ విధంగా మాట్లాడద్దు. అది చేసిన తర్వాతనే దాన్ని రిపేర్ చేయాలన్నా, చేస్తే ఏ లెవెల్ చేయాలి, ఎట్లా చేయాలన్నది ఆ ఎక్స్పర్ట్ చేసిన తర్వాతనే దాని ప్రకారం పోవాలి. కేటీఆర్ పోయి అక్కడ పోయి ఇట్లా అయింది, ఇట్లా 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 ఏదో దాని మీద పలికిన కాడ సిమెంట్ పెట్టి ప్లాస్టింగ్ చేసి మళ్ళీ నీళ్ళు నింపుకొని కాదు, అది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా రాజకీయంగా దిగజారుడు మాటలు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము కాబట్టి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు ఉంటుంది. కాబట్టి దీని మీద రాజకీయం చేయకుండా నిజాలను కనుక్కోవాలి. అది ఏ విధంగా రిపేర్ చేస్తే పనికి వస్తుందా, వస్తే ఏ లెవెల్కి వస్తుంది, దాన్ని రిపేర్ చేయడానికి కానీ మళ్ళీ పునర్నిర్మాణం కానీ వ్యయం ఎంత అవుతుంది, ఆ వ్యయంలో ఎల్ఎన్టీ ఎంత పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత పెడుతుంది, బ్యాంకర్స్ ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా వాటి మీద మాట్లాడాలి. కానీ ఇవ్వలేని వాళ్ళు దుమ్ము వేసుకొని మాట్లాడడంలో జరిగే నష్టం ఇంకెక్కువ జరుగుతుంది. ఇప్పటికే నష్టం జరిగింది, ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి అవి రాజకీయంగా వీటి మీద ఆరోపణలు చేయడం అంటారైతే. ఓకే, ఇవాళ ఆదిలాబాద్లో పీఎం నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్నగా అభివర్ణించారు.
అయితే అటు కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి రూపాయి ఇవ్వనోడు ఏం పెద్దన్న ఎట్లా పెద్దన్న అవుతాడు, ఆయన ఒక బడేమియా నువ్వు ఒక చోటమియా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె స్థాయి గంతే ఉంటుంది కాబట్టి ఆమె చోటమి అనొచ్చు, బడేమి అనొచ్చు, లిక్కర్ స్కామ్లో ఎగ్గొట్టి కూడా ఇట్లా కూడా ఉండొచ్చు. అది వేరే విషయం. నేను దాని గురించి కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్ర బాగోగులకు అంటే రాష్ట్రం బాగోగు, మంచి చెడ్డలు, బాగోగులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి కేంద్రానికి మధ్యనే ఉండే ఒక సయోధ్య, ఒక మంచి సంబంధాలతో ఇవి ముడిపడి ఉంటాయి. ఒకవేళ మనం కేంద్రం నుంచి వెళ్ళి నిధులు, ఇప్పుడు ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, అది ఏఐడిఎంకే ఉండొచ్చు, డిఎంకే ఉండొచ్చు, ఏది ఉన్నా కూడా ఆ రెండు పార్టీలు ఎంత కొట్లాడుకున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు వచ్చే వరకు మాత్రం అందరూ ఒకటే అవుతారు. వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళని అనుకుంటా అది అపోజిషన్లో ఉండి, అంటే కేంద్రంలో అధికారం లేకుండా ఉన్న ఒక రాష్ట్రం కేంద్రం నుంచి వెళ్ళి గరిష్టంగా నిధులు తెచ్చుకున్నది తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు రాష్ట్రమే. అట్లాగే మనం కూడా ఆ విధంగా పోవాలి. ఇప్పుడు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కూడా విన్నా. ఆయన చాలా చక్కగా మాట్లాడింది. ఎంత చక్కగా మాట్లాడిందంటే, ఆయన నేను తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనము శ్రేయస్సే నాకు ముఖ్యము, తెలంగాణ అభివృద్ధే నాకు ముఖ్యం, కాబట్టి నేను కేంద్రంతో సయోధ్యగా ఉంటా, కేంద్రంతో నేను తగువ పెట్టుకోను, కేంద్రం కూడా పెద్ద మనసుతోని మాకు సాయం చేయాలి. బడే అన్నది తప్పు కాదు, పెద్దన్న అన్నది మీరు సెంట్రల్ గవర్నమెంట్ పెద్దోడు కాబట్టి పెద్దన్న అన్నారు. పెద్దన్న కానీ మీరు మాకు మా కష్టాలు చూడండి, మాకు సాయం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒక పొలిటికల్ లీడర్ నుంచి వెళ్ళి ఇవాళ స్టేట్స్మెన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒక పరిమితి చెందిన ఒక మంచి ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక తెలంగాణ అభివృద్ధికి ఒక కాంక్షించే ఒక వ్యక్తిగా ఇవాళ కనబడుతున్నాడు. ఆయన ఇవాళ తీసుకున్న ఏదో వైఖరి నిర్ణయం, మోడీ గారు రావడంతో స్వాగతం చెప్పడం, ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కానీ, లేకపోతే అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు కానీ, ఇంకా అనేకమైన కేంద్ర అవసరాలు ఉంటే అవసరాలు తీయడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు జేబీఎస్ అంటే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు ఫ్లైఓవర్ కోసం కంటోన్మెంట్ ఏరియాను ఒప్పేయడానికి విధాల ప్రయత్నం చేశాను. కానీ వీళ్ళ నుంచి కాలేదు. వీళ్ళు వచ్చిన 2.5 నెలలనే ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రిని కలిసిండు, మంత్రులను కలిసిండు, వాళ్ళకు నచ్చజెప్పిండు, ఇది ఇబ్బంది అవుతున్నది కాబట్టి మా రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యాన్ని మీకు గుర్తించి మీరు ఇవ్వమంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 170 ఎకరాల పైన చిల్లర మూడింటికి ఇవ్వడం జరిగింది. ఒకటి జేబీఎస్ నుంచి వెళ్ళి షామీర్పేట, ఒకటేమో ఇటు బేగంపేట వైపు నుంచి వెళ్ళి ఎక్కడికి అంటే కోంపల్లి వరకు, అంటే రెండు, ఒకటి నిజామాబాద్ హైవేకు, ఒకటేమో కరీంనగర్. అంటే సెంటర్తో మంచిగా ఉండడం వల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగితే, తెలంగాణకు ప్రయోజనం జరిగితే తప్పకుండా పార్టీలకు అతీతంగా, అది బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ రాష్ట్రం అధికారంలో సెంట్రల్ ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, కానీ ఆయన కూడా ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత మేము ప్రజాప్రతినిధులమే, మీరు ప్రజాప్రతినిధులే, మనం ఇద్దరిని కూడా ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి ప్రజల శ్రేయస్సు ముఖ్యం ఉన్నది. కాబట్టి నేను నిజంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా గొప్పగా మాట్లాడేది. అదే స్ఫూర్తి, అదే నిష్ఠతోని ముందు తీసుకపోతే మాత్రం తప్పకుండా కేంద్రం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కానీ, అనేక విధాలుగా కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన సాయం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి వైఖరి అవలంబించాలని మేము కోరుకుంటాం.